37వ కీర్తన 4వ వచనాన్ని ధ్యానిస్తూ ఉన్నాము. 5వ వచనంలోకి ఈరోజు మనం ప్రవేశిస్తాం. ఒక్కసారి చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. తలలో వచ్చి కళ్ళు మూసుకుందాం. పరమ తండ్రి మా దేవ, మీకు వందనాలు స్తుతులు స్తోత్రం ఆయన. మీ మహాకృపను బట్టి మీకు వందనాలు. ఉదయకాలం మాతో మాట్లాడండి. మా దేవ స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. వందనాలు స్తుతులు స్తోత్రం. నన్ను దర్శించండి, మమ్మల్ని దర్శించండి. మీ మాట చేత దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. అయ్యా మీకు వందనాలు. ఈ ఉదయకాలము మీ సన్నిధిలో కళ్ళు తెరవడానికి, సజీవ లెక్కలో ఉండడానికి మాకు అనుగ్రహించిన ఈ కృపను బట్టి మీకు వందనాలు. ఈరోజు నేను ప్రభా, మేము సజీవ లెక్కలో ఉన్నామంటే అది కేవలం మీ ఉచితమైనటువంటి మీ ప్రణాళిక, మీ కృప మాత్రమే. మీ కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రంనైనా. ప్రత్యేకంగా ఇది ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు మాతో మాట్లాడండి. మీ స్వరం చేత, మీ మాట చేత మమ్మల్ని తృప్తిపరచండి. మేము గ్రహించాల్సిన, మార్చుకోవాల్సిన సంగతుల చేత మమ్మల్ని దర్శించమని, ఇదిగో మీ సన్నిధిలో మమ్మల్ని తగ్గించుకొని మీ నామాన్ని హెచ్చిస్తూ సమస్తము సమకూర్చి జరిగించమని, ఉదయకాలపు స్వరం చేత దర్శించమని వేడుకుంటూ, స్తుతి ఘనత మహిమ ప్రభావం మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు గొప్ప నామమున ఈ ప్రార్థన అడిగి బ్రతిమాలు వినేంత వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజుకి సంబంధించిన వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మనము 37వ కీర్తన 5వ వచనాన్ని మాట్లాడుకుంటా ఉన్నాం. 5వ వచనం నేటి దినమున 4వ వచనం మాట్లాడుకున్నాం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలు తీర్చును. 5వ వచనం, నీ మార్గమును యెహోవాకు అప్పగింపు, నీ మార్గమును యెహోవాకు అప్పగించుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. 4వ వచనంలోనేమో యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలు తీరుస్తాడు. హృదయ వాంఛలు తీర్చబడుట అనేది చాలా గొప్ప విషయాన్ని మాట్లాడుకున్నాం. అది ఎలాగో మాట్లాడుకున్నాం. దీనికి సమానమైన వచనాల గురించి మాట్లాడుకున్నాం. ఇక దాని లాంటి ఇంకో వచనం, అంతేకాదు దాని పునాది మీద, అనగా దాని యొక్క కంటిన్యూషన్ కట్టబడుతున్నటువంటి ఇంకో మాట, ఇంకొక వచనం, నీ మార్గమును యెహోవాకు అప్పగింపు, మార్గమును యెహోవాకు అప్పగించు. మార్గము యెహోవాకు అప్పగించడం అంటే ఏంటి? దీనికి స్తోత్రం కలుగును గాక. మార్గము యెహోవాకు అప్పగించుట అంటే ఏంటి? తర్వాత ఇది కూడా వాగ్దానంతో కూడినటువంటి ఇన్స్ట్రక్షన్. అంటే ఇది చేస్తే ఇది పొందుకుంటాం అని తెలియజేస్తే వాగ్దానంతో కూడినటువంటి ఇన్స్ట్రక్షన్. అంటే ఇది చేయడం ద్వారా దానికి సంబంధించిన ఫలితం ఏదో ఉంది. ఏంటి ఆ ఫలితం అని అడిగితే, ఆయన నీ కార్యము నెరవేరుస్తాడు. ఆయన నీ కార్యము నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆలోచన చేద్దాం ఒకసారి. మొదటిగా ఈ యొక్క వచనాన్ని మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ యొక్క వచనము హీబ్రూలో రాయబడిన సందర్భాన్ని, విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. హీబ్రూ భాషలో నీ మార్గమును యెహోవాకు అప్పగించుము అనే దగ్గర గోల్, అల్ అదోనాయ్, దర్ఖేఖా, డెరెక్ అంటే మార్గము అని అర్థం. డెరెక్ హీబ్రూలో మార్గమును డెరెక్ అని పిలుస్తాం. తర్వాత గోల్, ఈ గోల్ అల్ అదోనాయ్ లేకపోతే గోల్ అనే మాటకి మనకి
ఒక పదం గిల్గాలు అనే పదం తెలుసు మనకి. గిల్గాలు కానీ లేకపోతే గిల్గాలు అనే పదము యెహోషువ గ్రంథంలో చూస్తాం. గిల్గాల్ అనే ప్లేస్, ఆ ప్లేస్కి గిల్గాలు అనే పదం ఎందుకు పెట్టబడింది అంటే అక్కడ వారి మీద ఉన్నటువంటి నిందను దొర్లింపజేశాడు దేవుడు. గోల్ అనే మాటకి గిమెల్ లామెద్ అనే 2 అక్షరాల యొక్క కలయిక. ఈ 2 అక్షరాలు ఏవైతే ఉన్నాయో దొర్లించి వేయుట అని అర్థం. ఇశ్రాయేళ్ల మీద ఉన్నటువంటి నింద ఏదైతే ఉందో వారు ఆ ప్లేస్కి వచ్చినప్పుడు యెహోషువ నాయకత్వంలో ఒక ప్లేస్కి చేరుకున్నారు. అనగా కనానులోకి ప్రవేశించే ముందు, లేదా ఈవెన్ ఎరికో యోర్దాను దాటక ముందు స్టోరీ ఇదంతా. గిల్గాలు ఎరికోలోకి వెళ్ళక ముందు అనమాట. ఈ గిల్గాలు అంటే దొర్లించి వేయుట అనే పదం. అనగా గాల్ అనే మాటకి అంటే హీబ్రూ భాషలో గాల్ అని అర్థం, గిల్గాల్. సో డబల్ దొర్లించి వేయుట అని అర్థం. రోల్ అవే అంటాం ఇంగ్లీష్లో. రోల్ అవే, దొర్లించి వేయడం. అయితే ఇక్కడ ఈ పదాన్ని రాసేటప్పుడు ఈ యొక్క పదజాలాన్ని అర్థం చేసుకోవాలి. అక్రాస్టిక్ అంటాం. అక్రాస్టిక్ అంటే అర్థం ఏంటంటే ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, అలాగే ఏబిసిడి రాసినట్టుగా ఈ యొక్క 37వ కీర్తనలో కూడా ఒక రకమైన ఒక స్ట్రక్చర్ ఉంటుంది, ఒక ఆర్డర్ కనిపిస్తుంది మనకి. అయితే అది ఒక్కొక్క వచనం ఒక అక్షరంతో రాయబడింది అని చెప్పట్లేదు, కానీ ఒక డిఫరెంట్ డిసిప్లైన్ ఆర్డర్ కనపడుతుంది. అయితే గీమెల్, ఆ యొక్క 3వ అక్షరమైనటువంటి గీమెల్తో స్టార్ట్ అవుతూ గాల్ అల్ అదోనాయ్ అంటే యెహోవా, లేకపోతే అదోనాయ్, లేకపోతే ప్రభువు, లేకపోతే దేవదేవునికి నీ యొక్క గాల్ అనే దొర్లించేసి. గాల్ అనే మాటకి చూడండి ఒకసారి, డైరెక్ట్ అంటేనేమో 3 పదాలు జ్ఞాపకం చేస్తాను. నీ మార్గము యెహోవాకు అప్పగించుము అనే దాన్ని హీబ్రూలో ఏమని రాస్తుందంటే మొదటి పదం గాల్, 2వ పదం అదోనాయ్ యెహోవా, 3వ పదం డెరెకా అంటే డెరెక్ అంటే మార్గం. నీ మార్గాన్ని, గాల్ అంటే దొర్లించి వేయుట అని అర్థం. దొర్లించి వేయడం అనే పదం ఎందుకు చెప్పబడుతుంది అంటే ఈ గాల్ హీబ్రూలో గలాల్ అనే పదానికి టు రోల్ ఆర్ కమిట్ అని అర్థం. టు రోల్ ఆర్ కమిట్ అంటే ఇందాక నేను అన్నట్టుగా యెహోషువ గ్రంథంలో మొదటి భాగంలో చూస్తే ఈ గిల్గాల్ అనే ప్లేస్లో ఇశ్రాయేల్ అందరూ కూడా సున్నతి చేసుకున్నారు. సున్నతి అంటే కమిట్మెంట్ అని అర్థం. సో ఆ రెండింటిని కలిపి ధ్యానించడం కోసం ఈ గాల్ అనే పదం మనకు స్పెసిఫిక్గా రాసింది. కమిట్ యువర్ వే. ఆ వే అనే మాటకి అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో కమిట్ యువర్ వే, నీ మార్గము అప్పగించము. అప్పగించడం అంటే గాల్ దొర్లించేయడం. ఏంటి ఆ దొర్లించడం లేదా కమిట్ చేయడం అంటే అర్థం ఏంటంటే a deliberate act of entrusting one's path or plans to God. నా ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో, నా ఉపాయాలు, నా తెలివి, నా అవగాహన, లేకపోతే నా నెక్స్ట్ మూమెంట్, నా లైఫ్ పాత్, నేను నెక్స్ట్ వేయబోయే అడుగు ఏదైతుందో, నేను తీసుకోబోయే నిర్ణయం ఏదైతుందో, నేను చేయబోనుకునే పని ఏదైతుందో, లేకపోతే నేను వేయబోయే అడుగు, నేను చేయబోనుకునే పని, లేకపోతే నేను ఉద్దేశించే సంగతులు, ప్లాన్స్ అండ్ మన లోపల జరిగే ఇదిగో నేను నెక్స్ట్ ఇది చేస్తాను, దీని తర్వాత ఇది చేస్తాను, వాటన్నిటినీ దొర్లించేసి లేదా కమిట్ చేసి దేవునికి అప్పగించాడు. మరొకసారి చెప్తాను. టు కమిట్, ఈ గలాల్ అనే పదానికి టు కమిట్ ఆర్ టు రోల్ అని అర్థం. అంటే
A deliberate act of entrusting one's path or plans to God, letting go of personal control. అంటే ఆ పర్సనల్గా నాకున్నటువంటి కంట్రోల్ని వదిలేయడం అనమాట, దాన్ని దొర్లించాడు. అంటే ఇప్పుడు నా ఉద్దేశం, నేనేదో చేయబోతున్నాను, ఆ చేయబెట్టేటప్పుడు ఆ ఉద్దేశం ఉందే, ఆ ఉద్దేశం మీద నా కంట్రోల్ ఉంటుంది కదా, ఆ కంట్రోల్ని దొర్లించాడు, తొలగించాడు. లేకపోతే నేను ఒక అడుగు నెక్స్ట్ స్టెప్ ఇది చేద్దాం అనుకుంటున్నాను, ఆ చేయబోయేదాన్ని దాని మీద ఇదిగో నేను చేశాను, నేను చేస్తున్నాను అనే ఒక కంట్రోల్ ఏదైతే ఉందో దాన్ని దొర్లించాడు, తొలగించాడు. తర్వాత నా పనిని, ఇదిగో నేను ఈ పని చేయబోతున్నాను, ఆ చేయబోయే పని మీద నా కంట్రోల్ ఏదైతే ఉందో ఆ కంట్రోల్ని తొలగించాడు. దొర్లించడం అంటే దొర్లించడం. తర్వాత ఇంకో మాట ఏంటంటే టు యాక్టివ్లీ సరెండర్ దేర్ లైఫ్స్ డైరెక్షన్ టు గాడ్. అంటే వాటి యొక్క డైరెక్షన్ ఏదైతే ఉందో దాన్ని దేవునికి అప్పగించాలి. ఇంకొక విషయాన్ని ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్లో మనందరికీ బాగా తెలిసినటువంటి విషయం, అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అంటే ఈ యొక్క దేవుణ్ణి నమ్ముకునేవారు, దేవుని యందు భయభక్తులు నిలిపేవారు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఈ అబ్రహాం అనే ఆయన తండ్రి అవుతారు. గమనించండి ఒకసారి, ఈ అబ్రహాం అనే తండ్రి. సో ఈయన గురించి ఒక మాట మనకు రాస్తుంది. అబ్రహాంకి 2 సర్టిఫికెట్లు ఇవ్వబడ్డాయని చెప్పి మనం రెగ్యులర్గా మాట్లాడుకుంటాం. 2 సర్టిఫికెట్స్ ఇవ్వబడ్డాయి. ఒకటేమో ఆదికాండం 26:5 ఫాస్ట్గా ఈ 2 వచనాలు చదవండి ఒకసారి. మార్గం యెహోవాకు అప్పగించడం అంటే ఏంటో మాట్లాడుకుంటా ఉన్నాం. ఒక్కసారి ఆదికాండం 26:5 మొదటి వచనం, 2వ వచనం ఆదికాండం 18:19 ఈ 2 కూడా ఎవరైనా ఒకరు ఫాస్ట్గా చదవండి. నేను విధించిన దాన్ని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనని చెప్పెను. ఎస్, అబ్రహాము నా మాట విని నేను విధించిన దాన్ని సమస్తాన్ని గైకొన్నాడు అని చెప్తున్నాడు. ఇది మొదటి మాట. ఇది దేవుడు అబ్రహాముకి ఇచ్చిన సర్టిఫికేట్ నెంబర్ 1. సర్టిఫికేట్ నెంబర్ 2 ఆదికాండం 18:19 ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలగజేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించచ్చు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతని ఎరిగి ఉన్నానను. దేవుడట అబ్రహామును ఎరిగి ఉన్నాను అంటాడు. దేవుడు అబ్రహామును ఎరిగి ఉన్నాను. ఏమని ఎరిగి ఉన్నాను అంటే, ఏమని ఎరిగి ఉన్నాడంటే నీతి న్యాయములు అనుసరిస్తూ యెహోవా మార్గములలో నడుచుకున్నట్లు. ఇంకా అప్పటికైనా పిల్లలు పుట్టలేదు, ఇస్సాకు పుట్టలేదు అప్పటికి. 18వ వచనంలో ఈ మాట చెప్పే టైంకి అబ్రహాముకి ఇస్సాకు పుట్టలేదు ఇంకా. అలాంటి అబ్రహామును దేవుడు అంటున్నాడు నేను ఎరిగి ఉన్నాను. ఏమని ఎరిగి ఉన్నానంటే తన పిల్లల పిల్లలకి ఈ అబ్రహాం అనే ఆయన ఆజ్ఞాపిస్తాడు, కమాండ్ చేస్తాడు. ఏదో సలహా ఇవ్వడు, సూచన కాదు, ఏదో మంచి సలహా ఇవ్వడం కాదు, ఆజ్ఞాపిస్తాడు. ఏంటి ఆజ్ఞ అంటే నీతి న్యాయములు అనుసరిస్తూ ఏవైతే కట్టడలు గైకొన్నాడు అని రాస్తుంది కదా. సో ఆ కట్టడలు, ఆ యొక్క ధర్మశాస్త్రము ఏవైతే అనుసరించాడని రాస్తుందో వాటన్నిటి యొక్క సారాంశం మూడు ప్రధానమైన అంశాలు. 1 న్యాయము, 2 కనికరము, 3వది విశ్వాస్యత, ఫెయిత్ఫుల్నెస్. ఇవి 3 అబ్రహాము అనుసరించాడు. ఎంతగా అనుసరించాడంటే ఏ పుస్తకం రాయినప్పుడే, ఏ అక్షరాలు లేనప్పుడే, ఎలాంటి గ్రంథం ఇవ్వకముందే, ఏ ఆజ్ఞలు ఇవ్వకముందే అన్ని ఆజ్ఞలు అనుసరించాడట. దేవుని మనసులో ఏముందో అవన్నీ చేశాడని రాస్తుంటుంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే అలాంటి అబ్రహాం తను అనుసరించడం మాత్రమే కాదు, ఇంకా పిల్లలు పుట్టలేదు ఆయనకి. ఒకవేళ అబ్రహాంకి ఇప్పుడు పిల్లలు పుడితే, అబ్రహాంకి సంతానం ఇవ్వబడితే ఆ సంతానం అంతటినీ
యెహోవా మార్గంలో నడుచుకున్నట్లు నీతి న్యాయములు అనుసరిస్తూ యెహోవా మార్గములో, అంటే మన మార్గం ఒకటి ఉంది, మనుష్యుల మార్గం ఒకటి ఉంది, దేవుని మార్గం ఒకటి ఉంది. అంటే ఇందాక మనం ఇక దొర్లించడం లేకపోతే కమిట్ చేయడం అని మాట్లాడుకున్నాం. ఆయనకి కమిట్మెంట్ అంటాం. ఇదిగో నా నిర్ణయాన్ని, నా ఉద్దేశాన్ని, నేను తీసుకుపోయే నిర్ణయాన్ని, నా ఉద్దేశాన్ని, నా ప్రణాళిక, నా ప్లాన్స్ అన్నిటినీ, నా మార్గము, నా ఐడియా, నా పద్ధతి ఒకటి ఉంది కదా, దాన్ని తీసుకెళ్ళి ఆ మార్గంలో కలిపేస్తున్నాను. దాని మీద ఉన్నటువంటి నా కంట్రోల్ ఏదైతుందో, నా మార్గంలోకి లాక్కెళ్ళే కంట్రోల్ ఏదైతుందో దాన్ని తీసుకెళ్ళి ఆ దేవుని కంట్రోల్లో పెట్టడం. అంటే ఆయన ప్లాన్ ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన ప్రణాళిక ఏంటో దాని ప్రకారం వెళ్ళడం. సో ఈ అబ్రహాము తన పిల్లలకి ఆజ్ఞాపిస్తాడట. ఏమని ఆజ్ఞాపిస్తాడు అంటే యెహోవా మార్గంలో నడవమని ఆజ్ఞాపిస్తాడట. అంటే అబ్రహాం పిల్లలు ఎవరు? మరొకసారి ఈ మాట జాగ్రత్తగా వినాలి. క్రీస్తు యేసునందు నువ్వు నేను విశ్వసించాము అంటే మనం ఆ పక్షమందు అబ్రహాం పిల్లలు అవుతాం. ఎందుకంటే క్రీస్తు అబ్రహాం కుమారుడు కాబట్టి. అది మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని ఉంటుంది. అంటే యేసు ప్రభు అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు అని రాసి ఉంటుంది. అంటే అబ్రహాము కుమారుడైన యేసు ప్రభు లేకపోతే క్రీస్తును నువ్వు అంగీకరించావంటే నువ్వు అబ్రహాముకి కుమారుడు అయిపోతావు. అబ్రహాము కుమారుడైన వాళ్ళందరూ కూడా అబ్రహాము ఆజ్ఞ కిందికి వస్తారు. అబ్రహాము కుమారులైన వారు, ఇంకోటి ఎవరు పడితే వాళ్ళు అబ్రహాం పిల్లలు అయ్యే అవకాశం లేదు. ఈవెన్ ఇష్మాయేలు అబ్రహాం కుమారుడు కాలేడు, ఏషావు అబ్రహాం కుమారుడు కాలేడు. ఎందుకంటే ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని రాసి ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే ఆత్మ సంబంధులే, కేవలము ఆత్మ సంబంధులు మాత్రమే అబ్రహాం పిల్లలు అనబడతారు. అలాగే ఇక్కడ కూడా. సో అబ్రహాము సంతానమై ఉన్నాం మనము అంటే అబ్రహాం ఆజ్ఞ కిందికి రావాల్సిందే. ఆత్మీయులు మాత్రమే అబ్రహాం పిల్లలం అవుతాం. మనం అబ్రహాం పిల్లలం కాకుండా దేవుని పిల్లలం కూడా కాలేము, దేవుని కుమారులం కాలేము మనం. రైట్. పాయింట్ ఏంటంటే ఆ అబ్రహామును అనగా క్రీస్తుని నేను నమ్ముకొని దేవుని తట్టు తిరిగాను అనగానే అబ్రహాం పిల్లలం అయిపోతాం. అబ్రహాం ఆజ్ఞ కిందికి వస్తాం. ఏంటి ఆజ్ఞ అంటే నీ మార్గము యెహోవా మార్గమై ఉండాలి, లేదా నీ ప్లాన్స్, నీ ఉద్దేశాలు, నీ నిర్ణయాలు, నీ క్రియలు, నీ యొక్క నడక, ఇక దాని మీద ఉన్నటువంటి నీ కంట్రోల్ ఏదైతుందో అది నీ యొక్క ఆధిపత్యము లేకపోతే నీ అధికారం ఏదైతుందో, నీ నిర్ణయం మీద నీకే అధికారం ఉంది. ఎవరి ఓన్ చాయిస్ వాళ్ళకు ఉంది. మన ఓన్ చాయిస్లో నుంచి మన నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు తీసుకున్న నిర్ణయాధికారం మన చేతిలో ఉంది. ఆ నిర్ణయాధికారాన్ని దేవునికి అప్పగించడమే మన మార్గం యెహోవాకి అప్పగించడం. మార్గము అనే మాటకి ఇదేదో జియోగ్రఫికల్గా ఉన్నటువంటి ఒక లొకేషన్కి తీసుకెళ్ళే పాత్వే కాదు. మార్గము యేసయ్య నేనే మార్గము అనడం చూస్తాం మనం. మార్గం అనగానే ఒక పాత్ కాదు, అది అనగా ఒక మార్గం అంటే ఒక డైరెక్షన్ కాదు. మార్గము అంటే అర్థం ఏంటంటే ఒక మనిషి యొక్క సేమ్ ఇదే విషయాన్ని ఇక్కడ మీకు ఇంకో విషయాన్ని కూడా ఇంతకీ యెహోవా మార్గం అంటే ఏంటో అర్థం కావాలి. ఓకే, ఏమన్నది ఇక్కడ కీర్తనలో 37వ కీర్తన 5వ వచనంలో నీ మార్గమును యెహోవాకు అప్పగించుము. ఆ మాటకు అర్థం ఏంటంటే నీ మార్గం అనేది ఏదైతుందో దాన్ని యెహోవా మార్గంగా మార్చేయమని అర్థం. లేదా నేనే మార్గము అన్న యేసయ్య మార్గంలోకి అప్పగించేయమని అర్థం. ఇంతకీ మార్గము అంటే ఇట్ ఈస్ నాట్ ఆ జియోగ్రాఫికల్ ఒక లొకేషన్కి తీసుకెళ్ళే ఒక పాత్వే కాదు. ఓకే, మీకు ఇంకో సందర్భాన్ని ఈ సమయంలో గుర్తు చేస్తాను. ముందు ఈ మాట అర్థం కాకపోతే దేవుడు నా కార్యం సఫలపరచుట అనే దాన్ని మనం అనుభవించలేము. మరొకసారి అసలు మార్గం అంటే ఏంటో అర్థం కావాలి. మొదట నేనే మార్గము అనే మాటకి నేనే మార్గము అనే మాట ఏంటో అర్థం కావాలి. చూడండి ఒకసారి
ఇంకొక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మోషే ఇశ్రాయేలీయులు బంగారు దూడ పాపం చేసిన తర్వాత దేవుని సన్నిధికి వెళ్ళి మోషే ప్రతిలాడుతూ ప్రార్థన చేస్తూ విజ్ఞాపన చేస్తూ అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు ఆయన? ఏం కోరుకుంటున్నాడు ఆయన? గమనించండి ఒకసారి. ఆయన అడిగే విషయం ఏంటో తెలుసా? నీ మార్గం ఏంటో నాకు చూపించు అని అడుగుతాడు. ఇదంతా మనకి నిర్గమాకాండం 33వ అధ్యాయంలో చూస్తారు. నీ మార్గం ఏంటో నాకు బయలుపరచు అని అడుగుతాడు. అంటే దేవా, నీ మార్గం ఏంటో నాకు చూపిస్తే కదా, నాకు చూపించు అని అడుగుతున్నాడు. ఎప్పుడు ఇది? ఇశ్రాయేలు పాపం చేసిన తర్వాత. ఇంకో విషయం, మార్గం ఏంటో చూపించు అని దేవుని అడిగాడు. అడగక ముందు దేవునికి ఆయనకున్న సాన్నిహిత్యం గురించి రాసి ఉంటుంది. ముఖాముఖిగా దేవుడు ఆయన మాట్లాడుకునే వాళ్ళట. వర్డ్ టు వర్డ్ అంటే నేను ఒక మాట అంటే ఆయన ఇంకో మాట అంటాడు. అలాగా వర్డ్ టు వర్డ్, ఫేస్ టు ఫేస్ మాట్లాడుకునే, ముఖాముఖి అనే మాటకి వర్డ్ టు వర్డ్ అని అర్థం. అంటే ఇప్పుడు నేను మాట్లాడతాను, దేవుని స్వరం నాకు వినపడదు. కానీ మోషే అలా కాదు. ఆ యొక్క డైలాగ్స్ ఉంటాయి, మోనోలాగ్ కాదు. మనం ప్రార్థన చేస్తే మోనోలాగ్ అంటే మనమే సొంతంగా ఒకరే మాట్లాడుకుంటాం. కానీ మోషే మాట్లాడితే ఎలా ఉంటుందంటే, మోషే దేవుడు డైలాగ్ అనగా ఇద్దరు ఎక్స్చేంజ్, మాట మాట్లాడితే దేవుడు మాట్లాడితే మళ్ళీ ఆ మోషే మాట్లాడి, అలాంటి కన్వర్జేషన్ ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య. అలాంటి ఆయన ఇప్పుడు అడుగుతున్నాడు. అంటే దేవునితో అంత సాన్నిధ్యం కలిగినటువంటి వ్యక్తి, దైవజనుడు, తను అడిగే ప్రశ్న ఏంటంటే, అయ్యా నీ మార్గం ఏంటో నాకు చూపించు అంటాడు. నీ మార్గం ఏంటో నాకు చూపించు అని అడిగితే దానికి జవాబుగా దేవుడు ఏమంటాడంటే, తన ఉద్దేశాన్ని, తను ఎలాంటి వాడో, తను ఏమై ఉన్నాడో, తను ఎలాంటి యాట్రిబ్యూట్స్, గుణ లక్షణాలు కలిగి ఉన్నాడో బయలుపరిచాడు. ఒకసారి ఈ మూడింటిని ఒక దగ్గర పెట్టి ఆలోచిస్తారు. మోషేకి దేవుడు బాగా తెలుసు. అంటే ఫేస్ టు ఫేస్, వర్డ్ టు వర్డ్ మాట్లాడుకోగలిగినంత సన్నిహిత్యం ఉంది వాళ్ళిద్దరికి, దేవునికి మరియు మోషేకి. అలాంటి మోషే ఇప్పుడు అడుగుతున్నాడు ప్రశ్న, నీ మార్గం ఏంటో నాకు చెప్పంటాడు. అసలు మార్గము అంటే ఏంటి అనేది అర్థం కావడానికి ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మోషే నీ మార్గం ఏంటో నాకు చెప్పు అని చెప్పి దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఏం చూపించాలి? ఒక జియోగ్రాఫికల్ లొకేషన్ చూపించలేదు. పలానా ప్లేస్కి రండి, ఇదిగో ఇది ఈ ప్లేస్కి వచ్చే ఈ డైరెక్షన్ వయా, లేకపోతే రైట్ లెఫ్ట్, లేకపోతే నువ్వు స్ట్రైట్, దిస్ ఇస్ నాట్ ద వే, ఇది కాదు పాత్ అంటే. యేసు నేనే మార్గం అనే మాటకు కూడా ఉద్దేశం వేరే ఉంది. అంటే నీ మార్గం నాకు చూపించు అని అడిగితే దానికి జవాబుగా దేవుడు ఏం చేశాడంటే దేవుని గుణలక్షణాలు ప్రచురించాడు. ఆయన గుణలక్షణాలు, ఆయన ఎంత కృపగలవాడు, ఆయన ఎంత కనికరం గలవాడు, ఎవరిని రక్షిస్తాడో, ఎప్పుడు విడిపిస్తాడో. ఇదిగో నేను భయభక్తులు కలిగిన వారు ఎవరైతే ఉంటే వారిని నేను 1000 తరాల వరకు కాపాడుతాను, ఏ పాపమైనా దోషమైనా అతిక్రమాలైనా క్షమిస్తాను. సో పాపం చేయకముందు కృప కలిగిన వాడు, పాపం చేసిన తర్వాత కృపగలవాడు. ఈ యొక్క 13 మెర్సీ అట్రిబ్యూట్స్ అంట 34వ అధ్యాయం 6-7 వచనాల్లో, నిర్గమాకాండం 34, 6, 7 వచనాల్లో దేవుడు తన గుణాతిశయాల్ని మోషే ఎదుట ప్రచురించేశాడు. ఆ ప్రచురించినప్పుడు అది దేవుని మార్గం. అది అంటే దేవా నీ మార్గం ఏంటి? ఇశ్రాయేలు పాపం చేశారు, పాపం చేయగానే దేవుడు అంటాడు, నువ్వు పక్కకు జరుగు, వారిని నాశనం చేస్తాను. ఆ మాట విన్నప్పుడు ఆ సందర్భాన్ని అనుభవిస్తున్నటువంటి ఆ ప్లేస్లో ఉన్నటువంటి మోషేకి ఒక కన్ఫ్యూజన్, దేవుని మార్గం ఏంటో నాకు తెలియాలి. ఏంటి ఆ మార్గం అంటే దేవుని యొక్క గుణలక్షణాలు, గుణాతిశయాలు ఏవైతే ఉన్నాయో, క్యారెక్టర్ ట్రేట్స్ ఏవైతే ఉన్నాయో, ద క్యారెక్టర్ ట్రేట్స్ ఆఫ్ గాడ్ ఈజ్ నథింగ్ బట్ ద వే ఆఫ్ గాడ్. ఇది అల్టిమేట్ పాయింట్. అది మరొకసారి, క్యారెక్టర్ ట్రేట్స్ ఆఫ్ గాడ్, దేవుని గుణాతిశయాలు ఏవైతే ఉన్నాయో, దేవుని దయా గుణాలు ఏవైతే ఉన్నాయో అవి దేవుని మార్గమై ఉన్నాయి. నీ మార్గం యెహోవాకు అప్పగించుము అంటే ఇప్పుడు ఏమర్థం చేసుకోవాలి మనం? ఇంకా వివరంగా రేపు మాట్లాడుకుందాం. జస్ట్ కంక్లూడ్ చేసి ఇప్పటికి నేను క్లోజ్ చేస్తాను. పాయింట్ ఏంటంటే, నీ మార్గం యెహోవాకు అప్పగించమంటే ముందు మార్గం ఏంటో తెలిసి ఉండాలి కదా నాకు. మార్గము అంటే యేసు నేనే మార్గము అన్నాడు. ఏంటి ఆ మార్గం అంటే దేవుని యొక్క గుణాతిశయాలకి, ఆ గుణాతిశయాలే దేవుని మార్గమై ఉండగా
ఆ దేవుని గుణాతిశయాల యొక్క మేనిఫెస్టేషన్, అనగా దేవుని గుణాతిశయాలన్నీ శరీరం ధరించుకుంటాయి. కృపా గుణాలన్నీ, ఆయన సత్యవంతమైనటువంటి గుణాలన్నీ శరీరం ధరించుకుంటే యేసయ్య నేనే మార్గం అంటున్నాడు. మార్గం అంటే ఇట్ ఈస్ నాట్ అ పాత్. ఈ లొకేషన్ నుంచి ఈ లొకేషన్కి ఈ వయా ఈ డైరెక్షన్ ఇది కాదు, కానీ మార్గం అంటే యాట్రిబ్యూట్స్ అని అర్థం, గుణాతిశయాలు అని అర్థం. నీ మార్గం యెహోవాకు అప్పగించుకోమంటే అర్థం ఏంటంటే నీ యాట్రిబ్యూట్స్ని, అనగా నీ గుణాన్ని, నీ యొక్క గుణం ఏదైతుందో, క్యారెక్టర్ ట్రీట్ ఏదైతుందో, అనగా నీ క్యారెక్టర్ని దేవుని క్యారెక్టర్లోకి సమాంతరంగా, అనగా దేవుని క్యారెక్టర్లోకి ఇన్లైన్ చేయడం అని అర్థం, అలైన్ చేయడం అని అర్థం. అనగా దేవుని క్యారెక్టర్తో నా క్యారెక్టర్ని దేవుని క్యారెక్టర్తో ఏకీభవించేటట్టు చేయడం, దాన్ని మార్గం యెహోవాకు అప్పగించడం అంట. ఓకే, థియలాజికల్గా, థియరటికల్గా ఇది ఎక్స్ప్లెనేషన్. బట్ దీనికి సంబంధించిన పూర్తి వివరణ అంటే ఇంకా కావాలి మనకి. అంటే ఈరోజు మనం తెలుసుకుంది ఏంటంటే నీ మార్గము అనగా నీ మాటల మీద, నీ ప్రయత్నాల మీద, నీ ఉద్దేశాల మీద, నీ నడక మీద ఉన్నటువంటి నీ పర్సనల్ కంట్రోల్ ఏదైతుందో, అనగా నీ ఆధిపత్యం ఏదైతుందో, నా ఇష్టం అనే నీ ఆధిపత్యం ఏదైతుందో, ఆ ఆధిపత్యాన్ని తీసుకెళ్ళి దేవుని ఆధిపత్యానికి అప్పగించడం, గాల్ అనే పదాన్ని చూసాం. అయితే మార్గము అంటే ఏంటో డెరెక్ అనే పదాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. నేనే మార్గము అంటే అర్థం ఏంటో నేర్చుకుంటున్నాను. అందులో భాగంగా అబ్రహాము యెహోవా మార్గం అనుసరించినట్లుగా తన పిల్లలకి ఆజ్ఞాపిస్తాడు. తాను అనుసరించాడు. విశ్వాసులై ఉండేవాళ్ళు, దేవునికి నమ్మకంగా ఉండే విశ్వాసులందరికీ అబ్రహాము తండ్రి. అలాంటి అబ్రహాము తాను అనుసరించడం మాత్రమే కాక తన పిల్లలకి ఆజ్ఞాపించాడు. సరే, అక్కడి నుంచి మోషే దగ్గరికి వస్తే మోషే దేవుణ్ణి అడుగుతున్నాడు, అయ్యా నీ మార్గం ఏంటో నాకు తెలియజేయి, దేవా నీ మార్గం ఏంటో నాకు తెలియజేయి అని అడిగినప్పుడు దేవుడు ఆ మోషే ఎదుట ఏం మార్గం తెలియజేశాడంటే దేవుని గుణాతిశయాలు ప్రచురించాడు. ఆయన ఎంత కృపగలవాడో, ఆయన ఎంత దయగలవాడో, అంటే దేవుని యొక్క క్యారెక్టర్ ట్రేట్సే దేవుని మార్గమై ఉన్నాయి. నీ మార్గం అప్పగించుము అనే మాటకి ఈ రోజుకి కంక్లూజన్ ఏంటంటే నీ యొక్క యాట్రిబ్యూట్స్ లేదా నీ యొక్క క్యారెక్టర్ ట్రేట్స్. ఎఫెసీ పత్రికలో ఈ మాట చదువుతాం, నవీన పురుషుల మగునట్లు నూతనమైనటువంటి వ్యక్తిగా మారడం కోసం నవీన స్వభావం ధరించుకోమంటాడు. న్యూ క్యారెక్టర్ని నువ్వు ధరించుకోమంటాడు. అంటే అంతకుముందు ఉన్నటువంటి ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నా కంట్రోల్ ఉన్నటువంటి నా అవగాహన, నా ఉద్దేశాలు. అయితే దేవుని వాక్యం వినే కొద్దీ మనలో జరిగే మార్పు ఏంటంటే మన క్యారెక్టర్ ట్రేట్స్ మారుతాయి. మన క్యారెక్టర్ ట్రేట్స్ మారుతాయి. ఆ క్యారెక్టర్ ట్రేట్స్ మారుతూ ఉండడమే రక్షణలో కొనసాగడం అంట. అంతేకాదు అద్వితీయ దేవుడైనటువంటి అద్వితీయ సత్యదేవుడమైన నిన్నును, నీవు పంపిన క్రీస్తును ఎరిగి ఉండుటయే. అంటే ఆ క్యారెక్టర్ ట్రేట్స్ ఏంటో తెలుసుకుంటూ ఉంటే, ఎరిగి ఉంటే, దాన్ని అనుభవిస్తూ ఉంటే అదే నిత్య జీవం అంటాడు. ఈ నిత్య జీవం పొందడానికే, ఈ రక్షణలోకి రావడానికే మన కొరకు మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తును మనం నమ్ముకున్నాం. ఆయన నా కొరకు మరణించాడని నమ్ముతున్నాం. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకున్నాం. ఈ రోజుకి మా పరమ తండ్రి, మా దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. ఈ ఉదయకాలం స్పష్టంగా, సూటిగా, తేటగా నాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. నాతో పాటు ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు. ప్రతి వ్యక్తిని బట్టి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. వారందరి మీద మీ కనికరము, మీ కాపుదల, భద్రతను ఉంచండి. ఇదిగో స్తోత్రం చెల్లిస్తున్నాం. వాక్యం వింటున్న ప్రతి వ్యక్తి తన యొక్క మార్గమును అప్పగించడం అంటే ఏంటో ఈరోజంతా ఆలోచించడానికి కృప దయచేయండి. వారి ఆలోచనలు, తలంపులు ఇదిగో మీ సన్నిధిలో రెక్టిఫై చేయబడునుగాక, సరి చేయబడునుగాక, కడుగబడునుగాక, అప్పగించబడునుగాక. దేవా మీకు వందనాలు, స్తోత్రం నాయన. ఇదిగో రక్షణ మార్గంలో రక్షణ ఫలం ఫలిస్తూ కొనసాగడం మాకు బోధపరచండి. విన్న వాక్యాన్ని అనుసరించి నడుచుకునే వారంగాను, వాక్యానుసారాన్ని
వాక్యానుసారమైన జీవితాన్ని కొనసాగించే వారంగా మేమందరం ఉంటాను సహాయం తెచ్చండి. అలాగే ప్రత్యేకంగా ఈరోజు ఏకీభవించిన ఆన్లైన్లో ఏకీభవించి వారున్న స్థలం నుండి కనెక్ట్ అయినటువంటి వారి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ దినం వారి ఎదుట ఉన్నటువంటి ఛాలెంజెస్ అన్నిటిలో అత్యధికమైన విజయం మీ బిడ్డలకు కలుగచేయండి. వారందరి మీద మీ కనుదృష్టి ఉంచమని ప్రార్థిస్తున్నాను. ఎవరెవరైతే ఈరోజు అనారోగ్యంతో ఉన్నారో సంపూర్ణమైన ఆరోగ్యం చేత వారిని దర్శించండి. వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. క్రీస్తు గొప్ప నామమున మీ కనికరము, మీ కృప మీ బిడ్డలను విస్తరింపచేసి దీవించి ఆశీర్వదించమని వారి పక్షంగా విజ్ఞాపన చేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన ఇదిగో సహవాసపు దీవెనల చేత ప్రతి ఒక్కరిని నింపమని, సహవాసాన్ని కనెక్ట్ అయిన వారిని ఈ యొక్క సహవాసపు యొక్క కవరింగ్ చేత, అభిషేకం యొక్క కవరింగ్ చేత కప్పి ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఏ తెగులు గుడారం సమీపించకుండా కాచి కాపాడి ఈ సహవాసాన్ని దినదినము వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. విశ్వసించిన వారు యాడ్ చేయబడతారన్న మీ మాట నెరవేర్చబట్టుకు కృపద ఇచ్చండి. అంతకంతకు వర్ధిల్ల చేయమని వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ఆరాధించి ఈ ప్రార్థన అడిగి బ్రతిమాలు వినేంత వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.